అసలు ఒక పాయింట్‌లో అయితే మూవీ ఎందుకు తీశారో కూడా అర్థం కాలేదు. 'ఏఆర్ఎం' మూవీ అయితే ఈరోజు చూడటం జరిగింది. స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయింది. బట్ తర్వాత సినిమా అంతేం లేదు ఫ్రెండ్స్. ఒక తోకచుక్క భూమండలం మీద పడినప్పుడు, ఆ తోకచుక్కని ఒక విగ్రహంగా మారుస్తారు. ఒక 3 జనరేషన్స్ ఆ విగ్రహంకి సంబంధం ఏంటి? 3 లుక్స్ అనేది 3 జనరేషన్స్. ఆ తర్వాత ఆ తోకచుక్క విగ్రహంగా మారింది కదా! దానికున్న శక్తులేంటి? ఆ ఊరికి, ఆ విగ్రహానికి, టొవినో థామస్ ప్లే చేసిన అజయ్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్స్ 3 క్యారెక్టర్స్‌కి సంబంధం ఏంటి? ఇది మెయిన్ స్టోరీ. బట్ సినిమా అయితే టోటల్లీ డిసప్పాయింటెడ్. బట్ సినిమాటోగ్రఫీ బావుంది. మ్యూజిక్ బావుంది. బట్ సాంగ్స్ సడెన్‌గా కొన్ని చోట్ల ప్లేస్‌మెంట్ ఎందుకు ప్లేస్ అవుతున్నాయో తెలీదు. కొన్ని క్యారెక్టర్స్‌కి ఇంపార్టెన్స్ లేదు. ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం 'ఐశ్వర్య రాజేష్' ఇలాంటి క్యారెక్టర్ వాళ్ళని యూజ్ చేసుకోలేదు. అదొక మైనస్. ఓవరాల్‌గా అంతా మనీ వేస్ట్ అని నా అభిప్రాయం. రేపు 'మత్తు వదలరా 2' కూడా ఎలా ఉందో తెలుసుకుందాం. 'మత్తు వదలరా 2'తో మళ్ళీ కలుస్తాను.